ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నేను మీ భీమా. శ్రీపదానికి మీకు సాదర స్వాగతం. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు మనల్ని, మన మనసుల్ని ఒప్పించి ఒక ఉన్నతమైన మార్గం వైపు వెళ్ళేలా చేయాలన్నది సంకల్పం. ఈ సంకల్పానికి సిద్ధమైన వారందరూ ముందుకు వెళ్దాం రండి. మనం విజయవంతంగా 5వ అధ్యాయంలో 5 భాగాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఇది 6వ భాగం, అంటే అధ్యాయం ముగింపు ఘట్టంలోకి ప్రవేశిస్తున్నాం. ముగింపు శ్లోకాలన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకుందాం. గత వీడియోలో మనం 21వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు బాహ్య సుఖాల కంటే అంతర ఆనందం ఎంతో గొప్పది, కోపతాపాలను జయించిన వాడే నిజమైన సుఖి అవుతాడు అని చెప్పేసి నేర్చుకున్నాం. వాటి వివరాలు ఒకసారి చూసి మనం ప్రస్తుత శ్లోకాల్లోకి వెళ్దాం. గత శ్లోకాల సారాంశం చూస్తే ఎలా ఉంటుందంటే, పరమాత్మ ఏం చెప్పారు, ఇంద్రియాల ద్వారా భోగాలు దుఃఖానికి కారణాలని, ఇంద్రియాల ద్వారా కలిగేటువంటి భోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దుఃఖానికి కారణాలని, అవి తాత్కాలికమైనవని హెచ్చరించారు. మన ఇక్కడ బతికి ఉండగానే కామక్రోధాల వేగాన్ని అరికట్టుకోవాలి అని చెప్పి అతన్నే యోగి అంటారని కూడా మనకు భగవంతుడు చెప్పారు. కాబట్టి తన లోపల సుఖాన్ని, శాంతిని వెతుక్కునేవాడే బ్రహ్మస్వరూపుడవుతాడని భగవంతుడు చెప్పారు. సమస్త ప్రాణులు మేలు కోరేవారే ఋషులు మోక్షాన్ని పొందుతారని, ఋషులవుతారని వారు చెప్పారు మనకి. ఇలా మనల్ని మనం ఎలా మార్చుకోవాలో భగవంతుడు చెప్పారు. అయితే ఈ శాంతిని ఎలా నిలబెట్టుకోవాలి, దానికి కావలసినటువంటి సాధన ఏంటి అనే విషయాలు ఈ చివరి శ్లోకాల్లో 5వ అధ్యాయంలో భగవంతుడు చెప్తున్నారు. అందుకని ఇప్పటి నుంచి మనం ఈ 26వ శ్లోకం నుండి 29వ శ్లోకం వరకు, అంటే ఈ అధ్యాయం యొక్క చివరి శ్లోకం వరకు ఆ విషయాలు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీంట్లో 26వ శ్లోకం కనుక మనం చూస్తే 26వ శ్లోకాన్ని భగవంతుడే చెప్తున్నారు. ఏం చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడ? కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం అంటున్నారు. అంటే కామ క్రోధ వియుక్తానాం, కోరికలు కామము లేనివారు, వియుక్తులైన వారు, యతచేతసాం, మనస్సును అదుపులో ఉంచుకున్నవారు, మరియు విదిత ఆత్మానాం, అంటే ఆత్మజ్ఞానము కలవారైన వారు, యతీనాం, సాధకులకు అభితి బ్రహ్మ నిర్వాణం వర్తతే, అన్ని వైపుల నుండి వారికి బ్రహ్మ నిర్వాణం అంటే ఏంటి? ముక్తి లభిస్తుంది. ఇలాంటి పనులు చేసే వారికి ఎవరికైనా కూడా, కామక్రోధాలు లేని వారికి, మనసు అదుపులో ఉంచుకున్న వారికి, అలాగే జ్ఞానం కలవరి ఎవరికైనా కూడా ఎప్పుడు కూడా ముక్తి వారికి అన్ని వైపులా చుట్టి ఉంటుంది. ఏ వైపుకు వారు వెళ్ళినా కూడా అది ముక్తి మార్గంలోనే ప్రయాణిస్తారు అని భగవంతుడు చెప్తున్నారు. అంటే వివరంగా చూసామనుకోండి ఈ శ్లోకాన్ని, ఎవరి హృదయంలో కోరికలు కోపం ఉండవో వారికి ముక్తి ఎక్కడో దూరంగా లేదు, అది వారి చుట్టూనే, వారి మనసు చుట్టూనే, వారి మనసులోనే ఉంది అని చెప్తున్నారు భగవంతుడు. అంటే మనస్సును జయించి తన ఆత్మను తాను తెలుసుకున్న వారికి ఈ లోకంలోనే, పరలోకంలో కాదు, ఈ లోకంలోనే శాంతి లభిస్తుంది అని భగవంతుడు చెప్తా ఉన్నారు. అంటే భరోసాను భగవంతుడు మనకు కల్పిస్తున్నారు అక్కడ. మరి మనం వినాల్సిన అవసరం ఉందా లేదా ఇక్కడ? కాబట్టి ఇది ఎన్నిసార్లు చెప్పినవే అయినా, ఈ శ్లోకాలు ఇదే భావం గలవి ఇంతకుముందు భగవంతుడు ఎన్నోసార్లు చెప్పారు. అయినా కానీ మళ్ళీ చెప్తున్నారంటే ఒకసారి ఆలోచన చేయండి. మనం ఇక్కడ భగవంతుడు ఒకసారి చెప్పిన శ్లోకాన్ని మళ్ళీ చెప్తున్నారండి. ఏంటంటే తన యొక్క బిడ్డలకు అర్థం కాకపోతే ఏదో ఒక మార్గంలో, ఏదో ఒక సమయంలో అర్థమవుతుందేమో అని చెప్పేసి భగవంతుడు ఇన్నిసార్లు మనకి, ఇన్ని ఎక్కువ కోణాల్లో మనకి ఇవే శ్లోకాలని మార్చి చెప్తా ఉన్నారు. కాబట్టి మనం గ్రహించకపోతే ఎలా చెప్పండి? గ్రహించేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇక్కడ అంతర్గత స్వేచ్ఛ గురించి మాట్లాడారు. మానసికంగా విశ్లేషణ చేసి చూడాలంటే ఎలా అంటే, కోపం కోరిక మనల్ని బానిసలుగా చేస్తాయి. ఆ రెండు కూడా. మనం ఒకరి మీద కోపడ్డామంటే మన ప్రశాంతతను వారి చేతిలో పెట్టినట్లే అక్కడ కదా. ఈ రెండింటిని మన నుండి విడుదల పొందినప్పుడు, ఈ కోపం కోరిక అనేటువంటి వాటి నుండి మనం విడుదల పొందినప్పుడు మన మనసు ఒక అద్భుతమైన స్వేచ్ఛను అనుభవిస్తుంది. కాబట్టి అదే అసలైన ముక్తి అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ ప్రశాంతతను ఎప్పుడూ కూడా ఒకరి చేతుల్లో పెట్టకూడదు మనం అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకు?
అలాగే అలా పెట్టని వారు ఎవరైతే ఉన్నారో వారి చుట్టూ కూడా ఎక్కడ చూసుకున్నా కానీ ముక్తికి, ఆ నిర్వాణానికి మార్గాలు వెళ్ళే దారులే కనిపిస్తాయి అని భగవంతుడే చెప్పారు స్వయంగా. కాబట్టి అలా మన శాంతిని ఇంకొకరి చేతిలో పెట్టకుండా మనలోనే ఉంచుకుని మనలోనే వెతుక్కునేటువంటి ప్రయత్నం చేయాలి మనం అని భగవంతుడు సూచన మనకి ఇక్కడ. ఎందుకంటే మామూలుగా చూసామనుకోండి, ఒక గ్లాస్ ఉంది, ఆ మురికి ఉంది, ఆ గ్లాస్ నీళ్ళల్లో నీళ్లు ఉన్నాయి, ఆ గ్లాసులో నీళ్ళ నిండా మురికి ఉంది. ఉంటే ఆ మురికి లోపల క్రింద ఏముందో కనిపిస్తుంది ఆ గ్లాసులో? కనిపించదు కదా. అంటే ఆ క్రోధాలు అనేటువంటి మురికిని తీసేసామనుకోండి, నీరు నిర్మలంగా మారుతుంది. అప్పుడు ఆ గ్లాసు కింద అడుగు భాగంలో ఏముందో కనిపిస్తుంది మనకి. కాబట్టి మన మనస్సు కూడా మాలిన్యాలను తొలగించుకుంటే, ఇలాంటి మురికిలను తొలగించుకుంటే మనకు ఏ పరిస్థితిలోనైనా కూడా ప్రశాంతత కనిపిస్తుంది. లేదంటే ఆ మాలిన్యంతోనే సహజీవనం చేయాలి అంటే అంతకు మించి ఏం జరగదు. కాబట్టి ఇలాంటి స్థితిని పొందటానికి భగవంతుడు కొన్ని ధ్యాన మార్గాలను కూడా మనకి సూచిస్తూ ఉన్నారు. వచ్చే అధ్యాయంలో కూడా అనేక ధ్యాన మార్గాలు మనకు సూచిస్తారు ఇలా చేయటానికి. ఇప్పుడు కూడా కొన్ని ధ్యాన మార్గాలను చూపిస్తున్నారు, ఎలా మనం ఈ మాలిన్యాన్ని తొలగించుకుని ముక్తి మార్గాన్ని వైపు వెళ్ళవచ్చు అనేది భగవంతుడు అనేక ధ్యాన మార్గాల ద్వారా మనకి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ శ్లోకం అర్థమైంది కదా, 26వ శ్లోకం. 26వ శ్లోకం అర్థమైతే భగవద్గీతలో 27, 28 రెండు శ్లోకాలు కూడా ధ్యానయోగానికి పీఠిక లాంటివి. మనం వచ్చే అధ్యాయం అంతా కూడా ధ్యానయోగం కాబట్టి దానికి బేస్ని ఏర్పాటు చేస్తున్నారు భగవంతుడు ఇక్కడ. ఆ రెండు కలిపి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. 27వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే భగవంతుడు, స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుషైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ అంటున్నారు 27వ శ్లోకంలో. 28వ శ్లోకంలో ఏమంటున్నారు, యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛ భయక్రోధో యా సదా ముక్త ఏవన అంటున్నారు. అంటే దీని భావాన్ని కనుక మనం చూసినట్లయితే బాహ్యన్ స్పర్శాన్ బహికృత్య అన్నారు అక్కడ. అంటే బాహ్య విషయాలను బయటే ఉంచి, బాహ్య విషయాలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని బయటే ఉంచి చక్షుష ఏవ భ్రువో అంతరే అన్నారు అక్కడ. అంటే చూపును రెండు కనుబొమ్మల మధ్య నిలిపి, అంటే ఈ ధ్యానం యొక్క మార్గం చెప్తున్నారు, ఎలా ధ్యానం చేయాలి ఆ స్థితిని చేరుకోవటానికి అనేటువంటిది. బాహ్య విషయాలను మనసులోకి చేరకుండా బయటే ఉంచి చూపును రెండు కనుబొమ్మల మధ్య నిలిపి నాస అభ్యంతరచారిణౌ ముక్కు లోపల సంచరించే, మన ముక్కు లోపల ఏం సంచరిస్తుంది? ప్రాణ అపానవు సమకృత, ప్రాణ అపాన వాయువులను సమం చేసి, అంటే శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలను సమం చేసి, యత ఇంద్రియ మనోబుద్ధి ఇంద్రియాలను మనస్సును బుద్ధిని అదుపు చేసి మోక్షపరాయణ మునిహి అన్నారు. అంటే మోక్షమే లక్ష్యంగా గల ముని విగత ఇచ్చ భయక్రోధ, కోరిక భయము కోపము లేనటువంటి వాడై సదా ముక్త ఏవ, ఎల్లప్పుడూ ముక్తుడే కాగలడు అని చెప్తున్నారు భగవంతుడు. అంటే ఈ ధ్యాన మార్గం గురించి చెప్పారు. ఈ ధ్యాన మార్గంలో ఇలా కూర్చుని చేసినటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా ముక్తుడే అవుతాడు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ మనకేం చెప్పారు, ధ్యానం ఎలా చేయాలి అనేది సూక్ష్మంగా చెప్పేశారు. అంటే బయట ఆలోచనలను బయట వదిలేయాలి, చూపును స్థిరంగా ఉంచాలి, ప్రాణాయామాన్ని శ్వాసను క్రమబద్ధం చేయాలి. ఇలా ఇంద్రియాలను మనసును అదుపులో ఉంచుకొని కోరికలను వదిలేస్తే అతను బ్రతికి ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కూడా ముక్తికి అర్హుడే, ముక్తుడే అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే బతుకున్నప్పుడు చేయాల్సినటువంటి విధానం ఇది, ఇలా చేస్తే ముక్తికి అర్హుడు అని చెప్తున్నారు. ఇవే కదండి మనకి మరి గొప్ప గొప్ప వ్యాపారాలుగా నేడు నడుస్తున్నటువంటి యోగా ధ్యాన క్రియలు. వీటికి మూలం ఎక్కడుందో అర్థమైంది కదా, ఎలా ధ్యానం చేయాలో భగవంతుడు చెప్పారు మనకి వాళ్ళు నేర్చుకునేటువంటి యోగా ధ్యానాలు కూడా అవే అన్నట్లు. మనం బయట ఎప్పటికైనా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి విషయానికి గీత చదవండి, ఆచరించండి అనేది మనకు అంత టైం ఎక్కడదండి ఆచరించేది చూసేదంటే. ఇది ఇలాంటివే మనం మిస్ అవుతూ ఉంటాం.
ఇలాంటి ప్రశ్నలకు, ఇలాంటి యోగాలకు, ధ్యానాలకు నిలవైనటువంటి గీతను మనం మిస్ అవుతూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ అన్నీ కూడా భగవద్గీతలో చెప్పబడి ఉన్నాయి. ఇది చదివితే ఏదైతే చదవవలసిన అవసరం లేదని చెప్తారో అదే భగవద్గీత. కాబట్టి ఒక యోగా కాదు, ఒక జీవిత సూత్రాలు కాదు, అన్నీ కూడా భగవద్గీతలో నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి ఇది భగవంతుడు ఈ శ్లోకం ద్వారా మనకు చెప్తున్నారు. ఎలా ధ్యానం చేయాలి అనేటువంటిది, అంటే ఏకాగ్రత మరి కేంద్రీకరణ ఎలా చేయాలి మనసుని అనేటువంటిది ఈ శ్లోకం ద్వారా మనకు చెప్పారు. అంటే ధ్యానం అంటే ఆలోచనలు ఆపటం అని కాదు అక్కడ అర్థం, ఆలోచనల మీద పట్టు సాధించటం. కాబట్టి మన శ్వాసను మన మనసుతో ముడిపడి ఉంటుంది. మన శ్వాస ఎప్పుడు కూడా మన శ్వాసతో ముడిపడి ఉంటుంది. శ్వాస నిలకడగా ఉందనుకోండి, మనసు కూడా నిలకడగా ఉంటుంది. అంటే ఇది మానసిక శక్తిని అనంతంగా పెంచేస్తుంది ఆ నిలకడ తత్వం అనేది. కాబట్టి ఒక చిన్న లాజిక్ని మనం అర్థం చేసుకుంటే మనం ధ్యానం చేయొచ్చు. ఆ ధ్యానం ద్వారా మనం ఆ ముక్తికి కావలసినటువంటి మార్గాలను అన్వేషించవచ్చు అని భగవంతుడు చెప్తా ఉన్నారు. ఇది మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇక్కడ. ఇంకా మనం దీన్ని ఎలా ఆలోచించవచ్చు అంటే, ఒక ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టి పక్కన పడేసాం అనుకోండి కదా, స్పర్శాన్ బహికృత అన్నారు కదా, అంటే ధ్యానం చేసేటప్పుడు మన మనసులో ఏమీ ఉండకూడదని. అలా అని చెప్పేసి మన మనసులో కొన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, అంటే ఆ గుర్తులు ఈ గుర్తులు వస్తూ ఉంటాయి, వాటిని కూడా ఆపేయాలి అని చెప్తున్నారు. అంటే వాటిని ఆపేయాలి, మనం కళ్ళు మూసుకుని ధ్యానం చేద్దాం అనుకున్నప్పుడు ఆ మనసులో వచ్చేటువంటి ఆలోచనలు ఆపేయాలి అంటే ఒక్కరోజుతో అయ్యే పని కాదు, అది సాధన చేయాలి. ఆ సాధనతోనే ఆ ధ్యానం చేసేటప్పుడు అలాంటి ఆలోచనలు ఆపగలం. అలాంటి ఆలోచనలు ఆపితే మనం లక్ష్యం కోసం ముందుకు వెళ్ళవచ్చు. ఇది మనకి ధ్యాన యోగం ద్వారా మనం ఇలా నేర్చుకోవచ్చు అని చెప్పి ధ్యాన యోగానికి కావలసినటువంటి బేస్ మంత్రాన్ని, సూత్రాన్ని మనకు భగవంతుడు ఇక్కడ బోధించేశారు 28వ శ్లోకంలో. 27, 28 2 శ్లోకాల్లో కూడా అర్థమైంది కదా ఈ శ్లోకం అర్థమైతే మనం 29వ శ్లోకానికి వెళ్దాం. 29వ శ్లోకం ఏంటంటే చాలా 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 ముఖ్యమైన శ్లోకం. అంటే ఇది ఒక శాంతి మంత్రం లాంటిది. భగవద్గీత మొత్తానికి కూడా ఒక శాంతి మంత్రాన్ని ఈ శ్లోకం ద్వారా భగవంతుడు మనకందరికీ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు 29వ శ్లోకంలో? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి అంటున్నారు. అంటే మాం అంటే నన్ను, యజ్ఞ తపసాం భోక్తారాం సమస్త యజ్ఞాలకు, తపస్సులకు భోక్తగా, భోక్త అంటే ఎవరు? అనుభవించేవాడిగా నువ్వు గ్రహించు నన్ను, అంటే భగవంతుని గ్రహించమంటున్నారు. అంటే సర్వలోక మహేశ్వరం, సర్వలోకాలకు ప్రభువుగా, మరియు సర్వభూతానాం సుహృదం సమస్త ప్రాణులకు ప్రియమైన స్నేహితుడిగా, జ్ఞాత్వా ఎవరైతే నన్ను తెలుసుకుంటారో వారు శాంతిం ఉచ్యతి అంటే పరమశాంతిని పొందుతారు అని చెప్పి ఆయనే చెప్తా ఉన్నారు. ఇంకేం కావాలి మనకి అంటే సర్వ ప్రాణులకు ప్రభువుగా, సర్వలోకాలకు ప్రభువుగా ఆయన్ని గుర్తించి అన్నీ ఆయనకి సమర్పించండి అని ఆయన చెప్తా ఉన్నారు. అలా సమర్పించిన వారికి అన్ని సుఖాలే జరుగుతాయి, అన్ని శాంతే జరుగుతుంది అని ఆయన చెప్తున్నారు. కాబట్టి నిజాన్ని చెప్పేశారు ఇక్కడ భగవంతుడు. మనకి ఆయన యొక్క రహస్యాన్ని మనకి ఈ శ్లోకం ద్వారా చెప్పేశారు. ఇది శాంతి మంత్రం మన ప్రపంచానంతటికి కూడా. ఇది మనం చేయాల్సినటువంటి పని. అంటే భగవద్గీతలో అత్యంత ఓదార్పునిచ్చేటువంటి శ్లోకం ఇది. అంటే దేవుడు అంటే ఎవరో శిక్షించేవాడని, ఆయన సుహృదయుడని మనం అర్థం, శిక్షించేవాడు కాదు, సుహృదయుడు అని మనం అర్థం చేసుకోవాలంటే ప్రతిఫలం కోరని స్నేహితుడు, మన స్నేహితుడు అని మనం చేసే ప్రతి పనిలో ఆయనకే చెందుతుంది అన్నట్లుగా మనం భావన ఉండాలి. కాబట్టి ఆయన మనల్ని రక్షించేటువంటి వాడు అని నమ్మినప్పుడు మనలో ఉండేటువంటి భయం పోయి శాంతి లభిస్తుంది మనకి. నా గురించి నేనెవరో తెలుసుకోండి అని భగవంతుడే చెప్తున్నారు. నా గురించి ఇది మీరు తెలుసుకోండి అని భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి ఇంకా మనం తెలుసుకోకపోతే అది మన మూఢత్వం అవుతుంది. మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఈ శ్లోకం ద్వారా. అంటే మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు ఒక మంచి స్నేహితుడు పక్కన ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో, భగవంతుడు నా స్నేహితుడు అని నమ్మితే అంతకంటే ఎక్కువ ధైర్యంగా వస్తుంది. నేను ఒంటరిని కాను అనే భావన మనల్ని ఒత్తిడి నుండి కాపాడుతుంది. కాబట్టి మనం భగవంతుడు చెప్పిన ఈ నిజాన్ని ఆచరించి సర్వం భగవంతుడు అని గనక మనం ఆలోచన చేయగలిగితే అన్ని భయాలు తొలగిపోతాయి మనలో అని భగవంతుడు చెప్తా ఉన్నారు. మనం కూడా అదే ఆలోచన చేయాలి. అంటే ఒక ఉదాహరణ చూసామనుకోండి, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, సంతలో నాన్న చేయి పట్టుకుని వెళ్తా ఉన్నాడు ఒక జాతరలో.
తన తండ్రి చేపట్టుకున్నంతసేపు అతనికి ఏ భయం ఉండదు. ఎందుకంటే ఎక్కడ తప్పిపోయినా భయం ఉండదు, ఎక్కడికి వెళ్ళిపోయినా భయం ఉండదు, తండ్రి చెయ్యి పట్టుకునే ఉన్నాడు కాబట్టి. అంటే తన తండ్రి తనను కాపాడుతాడనేటువంటి నమ్మకం అతనికి ఉంది ఆ పిల్లవాడికి. కాబట్టి అలాగే మనం ఈ లోకం అనేటువంటి ఈ లోకం అనేటువంటి జాతరలో మనం భగవంతుడనే స్నేహితుడిని లేదా తండ్రిని నమ్ముకుంటే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఇలా మనం ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ శ్లోకంతో మనకి ఈ అధ్యాయం పూర్తవుతుంది. ఇలా 5వ అధ్యాయం పూర్తయి కర్మ సన్యాస యోగం మనకు సంసారంలో ఉంటూనే తామరాకు మీద నీటి బొట్టుల ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, పనులు చేస్తూనే అంతరంగంలో సన్యాసిలా ఎలా ఉండాలి, అలాగే అనేక విషయాలు మనకి ఈ అధ్యాయం ద్వారా బోధించారు. ఈ అధ్యాయం చివరిలో భగవంతుడు ధ్యానం గురించి ప్రస్తావించారు. మనకి ఎలా ధ్యానం చేయాలి అనేటువంటిది, ఈ ధ్యానాన్ని ఎలా చేయాలి, మనస్సుని ఎలా నిలకడగా ఉంచుకోవాలి అనే విషయాలు పరమాత్మ 6వ అధ్యాయంలో ఆత్మ సంయమ యోగం లేదా ధ్యాన యోగం అంటాం. ఆ యోగంలో చాలా చాలా వివరంగా చెప్తారు. మనకి అద్భుతమైనటువంటిది ఆ ధ్యాన యోగ రహస్యాలను మనం 6వ అధ్యాయంలో తెలుసుకోవచ్చు. 6వ అధ్యాయం తెలుసుకునేటందుకు తప్పకుండా కంటిన్యూషన్లో వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది వీటి కంటిన్యూషన్ ఎక్కడ ఉంది ధ్యాన యోగం. ఆ ధ్యాన యోగం మన జీవితానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగింపు పలుకుతూ మనం వచ్చే అధ్యాయానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇలా భగవద్గీతను నిత్య జీవితానికి అన్వయించుకుంటూ నేర్చుకోవటం మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. మీకు గనుక నచ్చితే మన ఛానల్ని శ్రీపదాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి విషయాలు అనేక మందికి తెలిసేటువంటి అవకాశం కల్పించండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం, మీ భీమ.